నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులపై ఆగ్రహం. తిరుపతి తొక్కిసలాటకు చంద్రబాబు బాధ్యత వహించాలన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన, మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే ఉంటాయన్న రోజా, చంద్రబాబు, బీఆర్ నాయుడు జిల్లా ఎస్పీలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్. వచ్చే ఏడాది నుండి ఇంటర్లో సిబిఎస్ఈ సిలబస్ అమలు చేస్తాం, ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించిన ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతిక శుక్ల. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించి ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామనాయుడు తదితరులు ఉన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజల ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోరని, తొక్కిసలాట ఘటనకు ఆయన బాధ్యత వహించాలన్నారు. టీటీడీ విజిలెన్స్ పూర్తిగా విఫలమైనందునే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. ఈ కారణంగా అక్కడ పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేరని, టీటీడీ వ్యవస్థ పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి దర్శనం చేసుకుందాము అనే ఆలోచనతో వచ్చినటువంటి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థాన నిర్వాహకం కారణంగా వాళ్ళు ఒకరోజు ముందే నేరుగా వైకుంఠానికే వాళ్లను సాగనంపినట్టుగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య వలన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ. ప్రతి క్షణము నేను ఈ రాష్ట్ర బాగోగుల కోసమనే పనిచేస్తున్నాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఆచరణలో తన స్వార్థానికి, అధికారాన్ని, రాజకీయాన్ని వాడుకోవటమే తప్ప ఏ రకంగా ప్రజల ప్రయోజనాలను కాపాడుదాము అన్నటువంటి ఆలోచన ఆయనకు ఉండదు అనని ఇప్పటి వరకు ఆయన పరిపాలించిన కాలమంతా కూడా ఇది రుజువు చేసింది. ఈయన హయాంలోనే గతంలో గోదావరి పుష్కరాలలో దాదాపు 30 మందికి పైగా ఈయన ప్రచార ఆర్భాటం వలన తొక్కిసలాటలో చనిపోయినారు, కేవలం ప్రచారం కోసమని. ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మేము తిరుమలకు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము అని నెల రోజులుగా ఓదర కొట్టినటువంటి వాళ్ళు, రివ్యూ మీటింగులు, వరుస మీటింగులు జరిపినటువంటి వాళ్ల ఫలితం 6 మంది భక్తుల మృతి, దాదాపు 40 మంది ఆసుపత్రి పాలవ్వటము. కొండ మీద అడిషనల్ ఈవో అయితే ఆయనకి నేను రాజు, నన్ను మించిన వాడే లేడు అన్నంతగా ఆయన ప్రవర్తన సాగుతున్నది. పని చేసేవారు ఇంత చేస్తే పని చేసేవారు తగ్గిపోయినారు, పర్యవేక్షకులు జాస్తి అయిపోయినారు. పని చేసే వాళ్లను కూడా పని చేయనివ్వకుండా ఈ పర్యవేక్షకుల సంఖ్య పెంచుకొని ఈ సంఘటనకి కారణభూతులైనారు. సమన్వయ లోపం కాదు, వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందటం మూలంగానే ఈ సంఘటన జరిగింది. ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఇందులో పోలీసులు, అలాగే టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినారా అంటే, నిన్న బైరాగిపట్టడిలో ఉన్నటువంటి క్యూ లైన్ల దగ్గర ఒక క్రైమ్ డిఎస్పీ క్యూ లైన్లలోకి జనాన్ని వదలకుండా గంటల కొద్దీ వాళ్ళనందరినీ కూడా పార్కుల్లోకి పశువుల మందం తోసినట్టు తోసేసి ఆ తర్వాత ఒక్కసారిగా తెరవండి తలుపులు అని చెప్పడం మూలంగా ఇంత దారుణమైనటువంటి ఘటనకు బాధ్యులైనారు ఆ పోలీసు వాళ్ళు.
టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఇది కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే ఉంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిందని, ఇప్పుడు తిరుపతిలో అలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుందన్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్కు సంబంధం లేకపోయినా ఆయనపై కేసు పెట్టారని, ఈ ఘటనలో చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, జిల్లా ఎస్పీలపై కేసులు పెట్టాలని రోజా డిమాండ్ చేశారు. సనాతన యోధుడినని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈరోజు అధికారులను గాని, టీటీడీ పాలక మండలిని గాని ఎవరు నియమించారు? ఈ చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది, ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది, ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు. వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం 6, 7, 8వ తారీఖున చూసాం. ఎంత దురదృష్టకరం అంటే, ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు, మాకు తెలియకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. గత ప్రభుత్వం మీరు చూశారు, భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో, వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో, వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ, పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు, ముసలోళ్ళకి షెల్టర్స్ లేదు, భోజనాలు లేదు. నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత్తు జరిగింది కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్యలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం, ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం, అలాగే దేవాదాయ శాఖ మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే హోంమంత్రి, వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. కాబట్టి వీళ్ళందరి మీద కేసులు, అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్నే మనం చూసాం, తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద 105 BNS పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి, వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి, టీటీడీ చైర్మన్ పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా ఎస్పీకి, అలాగే కలెక్టర్కి బాధ్యతనిస్తారు, అలాగే పాలక మండలికి బాధ్యతనిస్తారు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సిన పనిని ఈరోజు వీళ్ళు నిర్లక్ష్యం చేసి 6 మంది ప్రాణాలు బలికొని 34 మంది గాయాల పాలైతే ఎవరికి సంబంధం లేదు, ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టడం ఎంతవరకు సమంజసం? సో ఈరోజు నేను అడుగుతున్నాను, మొన్న విజయవాడలో హైందవ శంకారావం చేశారు, హైందవుల్ని మనం కాపాడుకోవాలి. మరి ఈరోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్ళారు ఈ పీఠాధిపతులు? ఇప్పుడు బయటికి రండి, బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి, అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి, ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని, పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి. ఇంటర్ విద్యలో కీలక సంస్కరణల దిశగా రాష్ట్ర ఇంటర్ బోర్డు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతిక శుక్ల మీడియా సమావేశంలో తెలిపారు. ఇంటర్ విద్యలో జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా సంస్కరణలు అమలు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పాఠశాల విద్యలో CBSE విధానంలో NCERT పాఠాలను బోధిస్తుండగా ఈ విద్యా సంవత్సరం నుండి 10వ తరగతిలో సహితం CBSE విధానంలోకి మారింది. ఇక వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యలోనూ NCERT సిలబస్ను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ పరీక్షలు రద్దు చేసి సాధారణ వార్షిక పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మన BIEలో ప్రతిపాదిత సంస్కరణల గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. గత 6 నెలల నుంచి
మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న స్టేక్ హోల్డర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నుంచి కొన్ని సజెషన్స్ వచ్చినాయి. అదే కాకుండా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం. అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న 10 లక్షల పైన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్, సజెషన్స్, ఆబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవడానికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేస్తున్నాము. BIE సిలబస్ని కొంచెం మాడిఫై చేసుకొని ఆ డేటా అప్డేట్ చేసుకొని NCERT బుక్లో ఉన్న చాప్టర్స్ మాడిఫై చేసుకొని న్యూ బుక్ దానికి డిజైన్ చేయడం జరిగింది ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ బుక్స్లో ఫర్ అకాడమిక్ ఇయర్ 25-26 దెర్ ఇస్ నో రిఫార్మ్ ప్రపోజ్డ్. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి కంప్లీట్లీ న్యూ టెక్స్ట్ బుక్స్. దాంతోపాటు లాంగ్వేజెస్ ద్వారా స్టూడెంట్స్కి ఎథికల్ వాల్యూస్, జెండర్ ఈక్వాలిటీ, క్రిటికల్ థింకింగ్, మోటివేషనల్ అంతా దాని ద్వారా జరగాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా కొన్ని ప్రోజ్, పోయిటరీ, నాన్ డీటెయిల్ అంతా మార్చుకొని పెట్టడం జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్ బుక్స్. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ విల్ బి కంపల్సరీ ఇంగ్లీష్. సెకండ్ సబ్జెక్ట్ ఇంతకు ముందు వాట్ ఎవర్ వాజ్ లాంగ్వేజ్ వీఆర్ పుట్టింగ్ ఇట్ యాజ్ ఎలెక్టివ్. అకాడమిక్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇఫ్ ఐ వాంట్ టు టేక్ HECతో మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ ఐ కెన్ టేక్. ఆ కాంబినేషన్ ఐ విల్ బి ఓపెనింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. సో 1 లాంగ్వేజ్ కంపల్సరీ, సెకండ్ లాంగ్వేజ్ ఇస్ ఎలెక్టివ్. 2 సబ్జెక్ట్స్ కాకుండా సింగిల్ సబ్జెక్ట్గా అవుతుంది. సిమిలర్లీ బాటనీ, జూలాజీ విల్ బి సింగిల్ సబ్జెక్ట్ బాటనీ ఫాలోడ్ బై CBSE. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే మీరు ఎక్కడైనా ఈ 5 సబ్జెక్ట్స్లో సపోజ్ ఒక్క సబ్జెక్ట్లో కూడా స్టూడెంట్ ఫెయిల్ అయిపోతే యూ కెన్ ఆ 6 సబ్జెక్ట్ మార్క్స్ కన్సిడర్ అవుతుంది. స్టూడెంట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఫెయిల్. సో ఆ అడిషనల్ ఆప్షనల్ సబ్జెక్ట్కి ఆ బెనిఫిట్ స్టూడెంట్కి వస్తుంది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటికీ చెరగని ముద్రలని, సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేవి పండుగలేనని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం KGRL కాలేజీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. నాటి సంస్కృతి సాంప్రదాయాలు ఆ తరానికి కాకుండా నేటి తరానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కళాశాల అధ్యక్షులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొట్టుకెళ్లిపూడి గోవిందరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ కళాశాలలో విద్యార్థులతో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. మన KGRL కాలేజీలో సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి వేదిక నిర్వహించిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ భోగి మంటలు, పాలు పొంగించడం, గంగిరెడ్లు, హరిదాసులు, మరి ఎన్ని కార్యక్రమాలు చక్కగా సంప్రదాయబద్ధంగా చేశారు. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాభినందనలు తెలియజేస్తూ, మన తెలుగు వారికి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. అందులోనూ రైతులకు ఇది పెద్ద పండుగ. సంక్రాంతి అంటే రైతు బంగారు పంటలు పండించుకొని పండిన పంటలు ఇంటికి తీసుకువచ్చి సంతోషంతో చేసుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. దీన్ని మన సౌత్ ఇండియాలో అత్యంత వైభవంగా జరిగేది మన జిల్లాలో, మన భీమవరపట్నంలో. మన భీమవరపట్నంలో ఎంత వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాం. ఈ సంక్రాంతి 4 రోజులు కూడా అనేక ఆటపాటలతోటి, సంక్రాంతి ముగ్గులతోటి, పిండి వంటలతోటి, బంధువులతోటి ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ, పెద్ద పండుగ మనకిది. సంక్రాంతి పండుగ మన KGRL కాలేజీలో శాస్త్రీయబద్ధంగా చక్కగా చేసినందుకు మేనేజ్మెంట్ వారికి, ఈ విద్యార్థులకు, స్టాఫ్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.